అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగిత్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు అగ్గిరాజుకుందా? ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే సీట్ల పంచాయతీ నడుస్తుందా? అధికార పార్టీ బీఫామ్ విషయంలో నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలా ఇస్తారంటూ మాజీ మంత్రి ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోందా? జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మున్సిపల్స్ జరుగుతాయన్న సమాచారంతో నేతల మధ్య సీట్ల లొలి నడుస్తుంది. ప్రస్తుతం జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార పార్టీలో చేరిపోయారు. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వివరణ కోరారు. దాంతో ఆయన తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్నారు. అనధికారికంగా మాత్రం కాంగ్రెస్ నేతలతోనే కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన వర్గానికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం సంజయ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో డాక్టర్ సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన ఇలాకాలో ఎమ్మెల్యే సంజయ్ ను ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. ఒకానొక దశలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ హైకమాండ్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. చివరకు పార్టీ నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ కొద్ది రోజులుగా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అందుకే మరోసారి డాక్టర్ సంజయ్ ను జీవన్ రెడ్డి టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫైట్ ఇద్దరి మధ్య మంటలు రాజేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలా ఇస్తారంటూ జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధమే లేదని ఆయనే అంటున్నారు. కేవలం జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే చెబుతున్నారు. అలాగే తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు అఫిడవిట్ కూడా సమర్పించారు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యాన్ని సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడానికి సంజయ్ ఎవరంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడితోనే ఈ వ్యవహారాన్ని జీవన్ రెడ్డి వదిలిపెట్టలేదు. అసలు జగిత్యాల మున్సిపల్లో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జగిత్యాలలోని బీట్ బజార్లో ఉన్న వ్యవసాయ సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్లలో ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిల్వ ఉంచిన సిమెంట్ ఇసుకలను ఎలా నిల్వ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది సమీకృత మార్కెటా లేక ఒక కాంట్రాక్టర్ గోదామా అని మండిపడ్డారు. గతంలో కేటీఆర్ చేతుల మీదుగా మార్కెట్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాజ్యమే నడుస్తుంది. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యే. అభివృద్ధి ప్రదాత చేస్తున్న అభివృద్ధి ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందిగా మారుతుంది. ఆయన తీరు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. దాంతో జీవన్ రెడ్డికి చెక్ పెట్టాలని ఎమ్మెల్యే సంజయ్ వర్గం కోరుతున్నట్టు తెలుస్తుంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. గతంలోనే మంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక మార్లు అవకాశం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగిత్యాలలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంటు ఎన్నికలు జరిగితే నిజామాబాద్ ఎంపీగా అవకాశం కల్పించారు. అక్కడ ఓడిపోయారు. ఇప్పటికీ డజన్కు పైగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దక్కాయి. ఇన్ని అవకాశాలు ఎవరికీ దక్కలేదు. అయినప్పటికీ కన్నతల్లి లాంటి సొంత పార్టీపై విషం చిమ్మితే ఎలా అని పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల లీడర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. 75 ఏళ్ల వయస్సులో ఇంత చాదస్తం అవసరమా అని ప్రశ్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని లైట్ తీసుకోమంటూ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది. ఇక మీదట జీవన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టాలంటూ జగిత్యాల నేతలకు కూడా సూచించారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు అవకాశాలు దక్కాయి. భవిష్యత్తులో ఛాన్స్ ఇద్దామని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా అని పార్టీ హైకమాండ్ ప్రశ్నించిందట. అయితే ఇన్నాళ్లు ఎమ్మెల్యే సంజయ్ను విమర్శించొద్దని హెచ్చరించినా ఆయన మాత్రం తగ్గడం లేదు. దాంతో ఆయనకు చెక్ పెడితేనే జగిత్యాలలో కాంగ్రెస్ కు భవిష్యత్తు అని టీపీసీసీ వర్గాలు సైతం అభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి పెద్ద అయిన చాదస్తం వీడి పార్టీ లైన్లో పనిచేస్తారా లేక మారేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.